అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే హెచ్ఎఫ్ డీలక్స్ అనమాట. ఫుల్ బోర్ చేయాలి. దీనికై చూడండి, మనకు ఫుల్ బోర్ కాకుండా అలాగే మెయిన్ స్పేర్ పార్ట్లు అన్నీ కూడా చాలా మార్చాలన్నమాట. చిన్న చిన్న చైన్ గిట్లు, బ్రేక్ షూలు, ఫోర్క్, కప్ సెట్ చాలా ఉన్నాయి. ఒక 16 వస్తువులు దాకా ఉన్నాయి. అలాగే స్మోక్ కూడా చూడండి ఎలా వస్తుందో. బండి స్మోక్ కూడా అయితే వస్తుంది. ఇక్కడ సౌండ్ అయితే కట్ అయిపోయింది ఫ్రెండ్, నేనైతే చూసుకోలేదు. ఓకేనా, మొత్తానికి అయితే మీకు ఉపదిస్తే నేనైతే చూపిస్తాను చూడండి. దీంట్లో ఆయిల్ కూడా మనకు పాతది హాఫ్ లీటర్ వచ్చింది, మరి పెద్దగా ఏం రాలేదు. మీకు దగ్గర పోయి చూపిస్తాను. ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. మీకు ఆయిల్ చూపిద్దామని చెప్పేసి నేనైతే జగ్లో తీసి మీకైతే చూపిస్తాను చూడండి. ఇంకా నట్ అయితే ఫిట్టింగ్ చేయలేదు కింద ఓపెన్ చేయడానికి, ఇంకా కారుతూనే ఉంది చూడండి. అందులో ఆయిల్ అంటే చాలా గలీజ్ అయిపోయింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేయండి. ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే చేంజర్ పెట్టినది గేర్ ఫోగర్లు అనేది మొత్తానికి అయితే చాలా అరిగిపోయాయి అనమాట. మనకు గేర్ కూడా సౌండ్ వస్తుంది అనమాట. అంటే గేర్ అనేది అంత కంఫర్ట్గా పడదు. మీకు చూపిద్దామనేసి నేను చూపిస్తాను. ఇవి గేర్ ఫోగర్లు అంటే, గేర్ ఫోగర్ అంటే మనకు గేరు మనం తొక్కినప్పుడు గేరు చేంజ్ చేసేది అనమాట. ఇదే అనమాట. 2 వస్తాయి. ఒక్కోటి వచ్చేసి 240 రూపాయల చిల్లర ఉంటుంది అనమాట. 250 లోపే ఉంటుంది చూడండి. మొత్తంగా అయితే 2 గేర్ ఫోగర్లు, అలాగే సెకండ్ గేర్ వీలు, ప్రైమర్ వీలు. ప్రైమర్ అంటే మనకు బెల్లుకు ఆపోజిట్లో వస్తుంది కదా పక్కన, ఇది సెకండ్ గేర్ వీల్ అనమాట. ఇది చూడండి, మనకు ఘాట్లు పడినాయి కదా. మీకు అలాగే నేను మార్కేసి చూపిస్తాను చూడండి. కనిపిస్తున్నాయి కదా నేను తిప్పేదానికి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే అలాగే బోర్ అయితే కొత్త వేసేసాం మనం. అయితే పాత అయితే ఏమన్నమాట. ఇవి చాలా గీతలు పడిపోయినాయి. అలాగే ఉషా పిస్టన్ అయితే వాడతాము, ఉషా బోర్ వేద్దాము. అలాగే ఇది వచ్చేసి మనకు గైడ్స్ అయితే చిన్న గైడ్ అయితే ప్లే ఉందన్నమాట. గైడ్ వాల్ అయితే లూజ్ ఉందన్నమాట. మీకు చూపిస్తాను అది కూడా. మొత్తంగా అయితే ఓపెన్ చేసి ఇక్కడైతే పెట్టాను. ఇంకా పూర్తిగా పక్కన తీసి పెట్టలేదన్నమాట. ఇక్కడైతే అసెంబుల్ మొత్తం ఇక్కడైతే పెట్టేశాను అనమాట. చూసేయండి, మనకు హెడ్లో వచ్చే మొత్తం వాల్ సీల్స్, వాల్ ఆకులు, అలాగే ఇది అసెంబుల్ సెట్ అనమాట. ఇదే చూడండి, దీనికైతే గీతలు పడినాయి అనమాట. మొత్తంగా అయితే అసెంబుల్ సెట్ కూడా మంది కొత్త అయితే వేసేస్తున్నాము. గ్యాస్ కట్టు, అలాగే స్ప్రింగ్ అయితే 2 వస్తాయి అనమాట. దీనికి ఒక దాంట్లో ఒకటి చిన్నది పెద్దది అనమాట. ఇది వచ్చేసి క్రాంకు. కెమెరా ఒక చేత పెట్టుకున్నాం కాబట్టి కుదరటం లేదు నాకైతే మీకు సౌండ్ చూపించడానికి. క్రాంక్ అంటే చాలా సౌండ్ అనమాట దీనికి. అసలు ఇంజన్ స్టార్టింగ్ ఆ సౌండ్ నాకు ఉండింటే బాగుండు, నేను చూసుకోలేదు. అలాగే ఇది గేర్ ఇది అయితే చూడండి, చిన్న వాల్ అనేది చాలా ప్లే ఉందన్నమాట. చూడండి, మీకు ఇంకా దగ్గర చూపిస్తాను. ఇది కూడా మార్కెట్ చూపిస్తాను చూడండి. చాలా షేక్ ఉందన్నమాట. చూడండి, కనిపిస్తుంది కదా. అలా అయితే మనకు పెద్దవాళ్ళు అయితే ఏం లేదు, నార్మల్గా ఉంది. అయినా చెక్ చేయించి 2 గైడ్స్ అయితే మారుస్తాను. 2 గైడ్స్, 2 వాల్స్, సీల్స్ మొత్తం అయితే మారుస్తాను అనమాట. అలాగే దీనికి వచ్చేసి మనకు బండిలో మనం ఏమేమి వేస్తున్నాము ఏంటి అనేది మొత్తం ఫుల్ వీడియో అయితే చూడండి. ఇది ఒక జస్ట్ 3 minutes వీడియో అనమాట. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. తప్పకుండా కామెంట్